హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురాలకల్. నేను మీ కృష్ణబాల. ఫార్ములా ఈ కార్ రేస్ ఇది హైదరాబాద్లో 2023 ఫిబ్రవరిలో నిర్వహించబడింది నెక్లెస్ రోడ్లో. తర్వాత నెక్స్ట్ 3 సంవత్సరాలకు కూడా నిర్వహించడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది అప్పటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగా అప్పుడు నెక్స్ట్ సంవత్సరానికి గాను 100 కోట్లతో ఒప్పందం చేసుకుంటే దాంట్లో భాగంగా 55 కోట్లు నిధులు బదిలీ చేసింది విదేశీ కంపెనీకి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీకి. సో ఇది ఏ టైంలో బదిలీ చేసిందంటే, 1 ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, 2 ఆర్థిక శాఖ అనుమతి లేకుండా నిధులు బదిలీ చేయడం, 3 ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశాలకి పౌండ్ల రూపంలో ఆ 55 కోట్ల రూపాయలు చెల్లించడం. ఈ మూడు విషయాల్లో ఒక్కరి పర్మిషన్ కూడా లేకుండా, ఒక్కరికి కూడా తెలియకుండా 55 కోట్లయితే విదేశీ కంపెనీ ఈ ఫార్ములా ఆపరేషన్స్ అనే కంపెనీకి బదిలీ చేయడం అయితే జరిగింది. ఎవరు? అరవింద్ కుమార్. అప్పుడు ఈయన పురపాలక సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ప్రభుత్వం తరపున. సో ఈయనకి ఎందుకు ఉచ్చు బిగుసుకుంటుందంటే, కేటీఆర్ చెప్తేనే, అప్పుడు కేటీఆర్ ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. సో కేటీఆర్ చెప్తేనే నేను ఇది చేశానని, మరి ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్రూవర్గా మారనున్నాడా అనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. కారణం ఏంటంటే, అతను ఎలాగైనా అరెస్ట్ అవుతాడు. ముందుగా ఏసీబీ ఇతన్నే విచారిస్తుంది. ఇతన్ని విచారించి ఫస్ట్ ఇతన్ని అరెస్ట్ చేసి తర్వాత కేటీఆర్కి నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఏసీబీ ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి అప్పుడు అరవింద్ కుమార్ ఏం ఆలోచిస్తున్నాడంటే, రాజీ ప్రయత్నాలు ప్రారంభం చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, ఖర్గే వీళ్ళతో సంప్రదింపులు జరిపి ఎలాగైనా ఈ అరెస్ట్ నుంచి దూరంగా ఉండాలి, అరెస్టు కావద్దు అనే యోచనలో ఆయన ఉన్నట్టయితే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అధికార వర్గాల్లో జోరుగా క్యాబినెట్ చర్చ వేసుకున్నారు ఈ విషయం మీద. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ క్యాబినెట్ దాదాపు 4 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక ఆ రోజు సాయంత్రం 4 గంటల పాటు దీని మీదనే చర్చ జరిపింది. ముందుగా తొలుత అరవింద్ని విచారించే ఛాన్స్ మనం చెప్పుకున్న విధంగా ఏసీబీకి అనుమతి వచ్చింది గవర్నర్ నుంచి. ముందుగా గవర్నర్ లేఖ రాశారు సిఎస్ కూడా ఆ లేఖను క్లియర్గా చదివి అక్కడి నుంచి మళ్ళీ ఏసీబీకి పంపించింది అనుమతుల లేఖ. సో ఇక ఏసీబీ మొదటగా అరవింద్ కుమార్నే విచారించనుందన్నమాట. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A1గా ఏసీబీ కేటీఆర్ని చేర్చింది. మొదటగా కేటీఆర్కి నోటీసులు ఇద్దామని ఏసీబీ ఆలోచిస్తున్న టైంలో అలా కాదు, పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి, అరవింద్ కుమార్ని మొదటగా విచారించి తర్వాత కేటీఆర్కి నోటీసులు ఇవ్వాలని యోచనలో అయితే ఏసీబీ ఉన్నట్లు తెలుస్తుంది. ఎలాగైనా ఈ ఉచ్చు బిగుస్తుండడంతో ఖచ్చితంగా నేను అరెస్టు అవుతానని ఇటు అరవింద్ కుమార్కి తెలుస్తుండడంతో ఆయన అప్రూవర్గా మారబోతున్నారా అని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. చూద్దాం మరి అరవింద్ కుమార్ అప్రూవర్గా మారతారా, లేకపోతే మొదటగా ఏసీబీ కేటీఆర్కి నోటీసులు ఇచ్చి కేటీఆర్ని విచారిస్తుందా, మరి ఏం జరుగుతుందో చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.